రక్షణ ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎవరి దగ్గర? యోనా గ్రంథంలో రాయబడింది, రక్షణ యెహోవా యొద్ద మాత్రమే దొరుకుతుందని. మరి ఆయన దగ్గర దొరికేది ఇప్పుడు ఆయన మానవ జాతికి ఎలా ఇవ్వాలనుకున్నాడంటే తన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా. యోహాను సువార్తలో రాయబడి ఉంది. మరి ఆ రక్షణ ఈరోజు మానవ జాతికి ఉచితంగా ఇచ్చి మనిషిని మహిమగా మార్చాలని కోరుకుంటుంటే, కానీ ఈరోజు మనిషి ఆ రక్షణను తృణీకరిస్తున్నాడు. నేను మరలా చెప్తున్నాను, మహిమ నిమిత్తమే ప్రభువు నిన్ను సృజించుకున్నాడు. మహిమ అంటే ఏంటి? మొదటిగా రక్షణ. హల్లెలూయా. నీకు రక్షణ ఇవ్వాలనే ప్రభువు నిన్ను సృజించుకున్నాడు. నువ్వు పాపములో నశించిపోవడం నా ప్రభుకి ఇష్టము లేక ఈ లోకానికి దిగి వచ్చి తన కల్వరి శిలువలో ప్రాణాన్ని పెట్టి నీ కొరకు రక్షణను సిద్ధపరిచాడు. రక్షణ నిమిత్తమే నీవు సృజించబడ్డావు. ఈరోజు రక్షణ లేని వారికి ప్రభు రక్షణ భాగ్యం ఇచ్చును గాక. నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు, దాని నిమిత్తమే సృజించాడు ఆయన. కొంతమంది ఆ రక్షణను చెప్పండి, సిలువ వేయబడిన వార్త రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉండగా, నశించుచున్న వారికి అది వెర్రితనంగా ఉంది. రక్షణ అంటే లోకానికి కొంతమందికి వెర్రిగా ఉంది, మరి కొంతమందికి ఏమో రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి. ఆమేన్. యవనకాల జీవితంలో ప్రభువుకి తమ జీవితాలు అప్పగించుకుని దైవ శక్తిని పొందుకుని లోకములో బ్రతుకుతున్న వారు మరికొంతమంది ఉంటే, ఆ రక్షణ యొక్క విలువ తెలియక అది వెర్రితనముగా ఎంచుకుని లోకములో జీవిస్తున్న వారు మరికొంతమంది. అందుకనే ప్రభు అంటాడు, రక్షణ నిమిత్తం, ఆ రక్షణ పొందుకుని మహిమ నిమిత్తమే ప్రభు నిన్ను నన్ను కోరుకున్నాడు. కానీ ఈరోజు ఆ రక్షణను దూరపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రభుకిచ్చి రక్షించబడే దినం. కానీ ఆ రక్షణను త్రోసిపుచ్చుతా ఉన్నాడు. నీలో నాలో ఈ లోకములో ఏమండి ఉన్న ప్రజలకు మహిమ కనబడాలంటే అది రక్షణ ద్వారానే కనబడుతుంది. ఈరోజు నా ప్రభు చెప్పే మాట ఒకటి, ఆయన మహిమ మనలో రక్షణ ద్వారా కనబడును గాక. వింత విడ్డూరం ఏంటంటే, రక్షణ ద్వారా మహిమ కనబడాల్సిన జీవితంలో కూడా ఈరోజు చీకటి అలముకుంటా ఉంది. కారణం ఏంటి? ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుని. ఏ ఆనందం? రక్షణ ఆనందాన్ని పోగొట్టుకొని, ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని పోగొట్టుకొని సర్వసాధారణమైన జీవితాన్ని మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీ జీవితంలో లోకమంతా చీకటి అలముకొస్తున్న ఈ లోకములో దేవుని రక్షణ మనలో నిలిచి, ఆ ఆనందము నిలిచి ఆయన మహిమ మనలో కనబడునుగాక. ఆయన ఈ లోకానికి వచ్చిందే మానవ జాతిని రక్షించడానికి. ఆ యేసుక్రీస్తు లోకానికి వచ్చిందే మానవ జాతిని రక్షణను సిద్ధపరచటానికి. మరి ఆ రక్షణ ఈరోజు కోరుకున్న వారందరికీ ప్రభు దయచేయునుగాక. ఈరోజైనా సిద్ధపడండి. రక్షణ కొరకు సిద్ధపడండి. బాప్తిస్మం కొరకు సిద్ధపడండి. దేవుని మాటలు విని ఎవరైతే జీవితాన్ని ప్రభుకి ఇస్తున్నారో, నా ప్రభు వారి జీవితంలో రక్షణ భాగ్యాన్ని కలుగు చేయునుగాక. హల్లెలూయా.